ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాం. ఈ ఉదయకాలము పరిశుద్ధ గ్రంథములో నుంచి యెషయా గ్రంథము 43వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుతున్నాం. నేను ఏర్పరుచుకున్న ప్రజలు తాగుటకు అరణ్యములో నీళ్లు పుట్టించుచున్నాను, ఎడారిలో నదులు కలుగు చేయుచున్నాను. అడవి జంతువులను, అడవి కుక్కలను, నిప్పు కోళ్లను నన్ను గనపరచుచున్నను. ఈ వాక్యములో అరణ్యములో నీటిని పుట్టించుచున్నాను. దేవుడు ఆయన ప్రజలకు ఆయన ఈ పూట వాక్యములో ఆయన పుట్టించును. ఇక్కడ మనం గమనిస్తే అరణ్యములో మరి ఆయన ప్రజలకు, ఇజ్రాయిల్ ప్రజలకు త్రాగుటకు నీరును, ఇంకనూ చెప్పాలంటే మరి అడవి జంతువులు, సకల ప్రాణులకు ఆయన సమస్తమును ఆయన సమకూర్చి పుట్టించువాడు. ఈరోజు నీటి బుగ్గలను పుట్టించువాడు. ఆయన సన్నిధిలో ఎవరైతే విశ్వాసముతో ఈ వాక్యమును వింటున్నారో ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి. మనం ఆరాధిస్తున్న దేవుడు, ప్రార్థిస్తున్న దేవుడు మనిషికి కావలసినవన్నీ కూడా సమకూర్చిన, సమస్తము చేసిన దేవుడు. ఈరోజు ఏది కొరతతో ఉన్నదో మనము గమనించాలి. ఇర్మియా గ్రంథములో 32వ అధ్యాయం 40వ వచనములో, నేను వారికి మేలు చేయుటకు మానకుండినట్లు నిత్య నిబంధన వారితో చేసి ఉన్నాను. వారు నన్ను విడవకుండినట్లు వారి హృదయములో నా ఎడల భయభక్తులు పుట్టించదను. చూసారా, దేవుని వాక్యము అక్కడ నీటిని పుట్టించువాడు. ఇక్కడ యూదా ప్రజలు దేవుని యొక్క సన్నిధి, భయభక్తులు లేకపోవటం కొన్ని విషయాల్లో ఇర్మియా మరి చాలా చిన్న వయస్సులోనే దుఃఖముతో, వేదనతో ఆయన కన్నీటి ప్రవర్త. మరి ఆ ప్రవర్త అయినటువంటి ఇర్మియా రాసినటువంటి మాటల్లో దేవుడు అక్కడ ఆ ప్రజలకి దేవుని భయభక్తులు వాళ్ళలో పుట్టిస్తానని చెప్తున్నారు. ఈరోజు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన సన్నిధిలో మనం భయభక్తులు కలిగి మన హృదయములో నూతనంగా పుట్టబడాలి. ఆయన హృదయములో భయభక్తులు పుట్టించువాడు. సమస్తమును చేయగలిగిన సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఈరోజు చూస్తే లోకములో ఎన్నో భయాలు ఉన్నాయి, కానీ దేవుడు భయభక్తులు ఎవరి హృదయములో ఉన్నాయి? కొరత ఉన్నటువంటి కారణం అదే. ఎవరు భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళ హృదయములో సమస్తము ఆయన సమకూర్చి ఆయన నూతనంగా పుట్టిస్తాడు. మరొక వాక్యములో మనం చూస్తే కీర్తన గ్రంథం 51:10 వచనములో, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయి, నా అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనంగా పుట్టించు. దావీదు అంటున్నారు, స్థిరమైన మనస్సు నాకు నూతనంగా పుట్టించు. హృదయము పాడైపోయింది, మనసు పాడైపోయినటువంటి దావీదు జీవితంలో తిరిగి మరలా శుద్ధ హృదయము నాకు కలుగు చేసి నా మనసు మరలా నూతనంగా పుట్టించు. దేవుని యందు భయభక్తులు పుట్టించటం అంటే మనసులో హృదయమును శుద్ధి చేసుకొని మారిన మనస్సు గలవారై ప్రభు వైపు తిరిగినప్పుడు ఆయన నీలో నూతనంగా పుట్టించగలిగినవాడు. రోమా పత్రికలో 12వ అధ్యాయం 1వ వచనములో, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమైన దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములు
ఆయనకు సమర్పించుకొని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బ్రతిమలాడుకొనుచున్నానని ఇట్టి సేవ యుక్తమై ఉన్నది. ఈ సేవ ఎంతో యుక్తమైనది. దేవునికి పరిశుద్ధమైనటువంటి నీ హృదయమును, నీ ప్రాణ, ఆత్మ, శరీరములు దేవునికి సజీవ యాగముగా ఆయనకి అప్పగించుకుంటాం. ఇంతకు మించిన గొప్ప సేవ ఇంకేముంది? కొందరు చూడండి, విశ్వాసములో నడుస్తున్నానని చెప్తారు, కానీ సర్వ శరీరం దేవునికి అప్పగించుకోరు. కొందరు సేవ చేస్తున్నాం అని చెప్తుంటారు, సజీవ యాగముగా సమర్పించుకొని సేవ చేసేవారు కొరతగా ఉంటారు. అందుకని ఇక్కడ అంటాడు, ముందు మీ శరీరములు ఆయనకి సమర్పించుకొని దేవుని వాత్సల్యతను బట్టి నేను బ్రతిమలాడుచున్నాను, దైవజనుడు పౌలు బ్రతిమలాడుచున్నానని చెప్తూ ఇట్టి సేవ చెయ్యండి, ఇది యుక్తమైనది. ఏది యుక్తమైనది అనేది మనం చూస్తే, నా హృదయములో భయభక్తులు పుట్టించు. దావీదు వలె, అయ్యా నాకు శుద్ధ హృదయం అనగా నూతనమైన హృదయము మరలా నాకు పుట్టించు అని అంటున్నాడు. ఎందుకంటే 2వ వచనంలోకి వచ్చేలకే, మీరు ఈ లోక మర్యాదలు అనుసరించక ఉత్తమమైనది, అనుకూలమై ఉన్న, సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తము పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమగునట్లు రూపాంతరము పొందుడి. చూసారా? దేవుని సన్నిధిలో లోక మర్యాదలు తీసుకురాకూడదు. ఈరోజు మనం చూస్తే లోక మర్యాదలు ఎక్కువైపోయినాయి. సేవకులలో అలాగే ఉన్నారు, అలాగే సంఘాలలో కూడా అలాగే ఉన్నాయి. ఈరోజు నూతనంగా మనలో పుట్టించేటటువంటి అనుభవాలు రావాలి కదా. ఇక్కడ అదే అంటాడు, లోక మర్యాదలను అనుసరించక ఉత్తమమైనది, అనుకూలమైన, సంపూర్ణమైన దేవుని చిత్తం ఏదో మనం పరీక్షించుకొని అది చేయటానికి మనం అలవాటు పడాలి. అప్పుడు మీరు నూతనమగునట్లు రూపాంతరం అనే అనుభవంలోనికి వస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, లేఖనాలు చెప్తున్నటువంటి మాటలు ఇది. నూతనముగా పుట్టించాలంటే ప్రభు సన్నిధిలో మనము దేవునికి అప్పగించుకునే అనుభవాలు కలిగి ఉండాలి. యెషయా గ్రంథములు 26వ అధ్యాయంలో 3వ వచనంలో ఒక మాట, ఎవని మనస్సు నా మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు. ఎలయనగా అతడు నా యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. చూసారా? దేవుడి మీద మనసు ఉందో, లోకం మీద మనసు ఉందో, శరీరేచ్ఛల మీద మనసు ఉందో, లేకపోతే ఆత్మ సంబంధమైన వాటి మీద మనసు ఉందో, దేవుని వాక్యము ఎవరులో ఆ విశ్వాసము కలిగినటువంటి అనుభవం ఉంటుందో అట్టి దేవుని సన్నిధిలో నూతన కార్యాలు వాళ్ళు చూస్తారు, నూతనముగా పుట్టిస్తాడు. వాక్యం చెప్తున్నమాట. కొరింథీ సంఘానికి దైవజనుడు పౌలు 11వ అధ్యాయం 2వ వచనంలో అంటాడు, దైవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగా ఒకే పురుషునిగా అనగా క్రీస్తునకు సమర్పింపవలెనని మిమ్మల్ని ప్రధానము చేసినని రాయబడింది. ఇక్కడ మీరు గమనిస్తే దైవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. సంఘము కన్యకతో పోల్చి యేసుక్రీస్తు పురుషునిగా ఆయనకి సమర్పణ కలిగి ప్రదానము చేయబడినట్లు అని చెబుతూ అక్కడ అంటాడు, అవను మోసపుచ్చినట్లు సర్పము కుయుక్తి చేత ఒకవేళ మిమ్మల్ని అపవాదైన సాతానుడు మోసపుచ్చునేమో. కాబట్టి మీ ఆసక్తి తగ్గకూడదు, మీ యందు దేవుని యందు భయభక్తులు తగ్గకూడదు. అట్టి సేవ దేవుని సన్నిధిలో మీరు చేయుటకు నిబంధన కలిగిన వారై ఉండాలని వాక్యం చెప్తున్నమాట. కాబట్టి అరణ్యములో నీటి బుగ్గలను పుట్టించువాడు, నీ హృదయములో భయభక్తులు పుట్టించువాడు, నీ మనస్సును నూతనముగా పుట్టించువాడు. ఆయన సన్నిధిలో ఎవరైతే ప్రభుకి సమర్పణ కలిగి అట్లాగను జీవించాలని ఆలోచన చేస్తున్నారో, ఈ ఉదయం దేవుడు మిమ్మల్ని అన్ని విషయములలో కూడా
సంపూర్ణ స్థితిలో ఎవరు మనస్సు దేవుడి మీద ఉన్నదో, ఇంకా లోక సంబంధమైన వాటి మీద ఉన్నదో ఒక్కసారి సరి చేసుకొని, నాలో ఇంతకు ముందున్న మనసు లేదు, ఇంతకు ముందున్న ఆసక్తి లేదు, ఇంతకు ముందున్నటువంటి భయభక్తులు లేదని నువ్వు అనుకుంటున్నావేమో, ప్రభు సన్నిధిలో పెట్టు. తిరిగి మరలా నువ్వు ఏ స్థితిలో పడిపోయావో అక్కడి నుంచి నూతనంగా పుట్టించువాడు, నూతన కార్యాలు చేస్తాడు. కాబట్టి ఈ ఉదయకాలము ప్రభు నీతో మాట్లాడుతున్నారు. దేవుడు అన్ని విషయములో నీవు స్థితిలో, ఆ స్థితిలో నుంచి ఒక ఉన్నత స్థితిలోనికి లేపుతాడు. ఆత్మీయ జీవితం జాగ్రత్తగా కొనసాగించే విషయంలో ఎక్కడ నిర్లక్ష్యము చేయక, భయభక్తులు కలిగి ప్రభు వాక్యానికి లోబడి విశ్వాసముతో దేవుని సన్నిధానములో జాగరూకులై ఉండవలసిన దినాలు ఇవి. కాబట్టి మీరందరూ కూడా అట్టి రీతిగా ఉండాలని ఈ వాక్యం యొక్క ఉపదేశం. కాబట్టి అందరం కూడా కలిసి ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసి ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. ఇదిగోనైనా నీటి బుగ్గలను పుట్టించువాడు, ప్రతి హృదయములో మీ యందు భయభక్తులు పుట్టించు. తిరిగి మరలా నూతనమైన మనస్సును స్థాపించు. ప్రతి ఒక్కరూ ప్రాణ, ఆత్మ, శరీరమును మీకు అప్పగించుకొని ఎక్కడ కూడా నేను కుయుక్తి చేత పడిపోకుండా, అపవాది యొక్క కుయుక్తుల నుంచి తప్పించి క్రీస్తు రక్తము చేత వారికున్న సరాలత నుంచి తొలగిపోకుండా భయభక్తులతో నిలిచేటువంటి కృపలో ప్రతి ఒక్కరిని ఉదయం మీ చేతుల్లో సమర్పిస్తూ, ఈ వాక్యం విన్న ప్రతి కుటుంబాలను ఈ దినమంతా ఆ దినచర్య అంతట్లో మీ సన్నిధి తోడయుండి నడిపించి కృపలో భద్రపరచమని నజరేయుడని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును.